యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికి శుభములు కలుగునుగాక. అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి వాగ్దానమును అబ్రాముకు సెలవిస్తున్నారు. అబ్రాము ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయములో దేవుడిచ్చిన అద్భుతమైన వాగ్దానం ఇది. ఈ లోకంలో ఎదురయ్యే అననుకూల పరిస్థితుల్లో ప్రతి వ్యక్తి కోరుకునేది ఆదరణ. ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్ననో నేనున్నా అనే భరోసా లేనప్పుడు జీవితం శూన్యంగా తోస్తుంది. కేడము అనగా రక్షణ, అభయము. అది ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా ఇవ్వలేరు. ఎవ్వరు శాశ్వతంగా ఇవ్వలేనిది అది. శాశ్వతుడైన జీవము కలిగిన దేవుడు తప్ప నమ్మకం కలిగి ఇచ్చేది అభయము ఎవ్వరు కూడా ఇవ్వలేనిది. నమ్మకం కలిగితే బహుమానము, ఆశీర్వాదము, ఆధిక్యం చేయగలిగినది సమర్థుడైన మన దేవుడు మాత్రమే. మనుషులన్నది ఈరోజు నీతో ఉంటాను, నేను నీకు అన్నీ చూస్తాను, నీతో ఆఖరి వరకు పయనిస్తానని ఒకవేళ మాట మాత్రం చెప్పొచ్చు, కానీ మనకు అక్కరలో వారు చేయి విడిచి వెళ్ళవచ్చు. ఇదే మనుష్య తత్వం. కానీ దేవుడు అలా కాదు. నా సహోదరి సహోదరులారా, ఈరోజు నీవు ఎదుర్కొంటున్న సమస్యలో నీకు అభయహస్తం ఎవరు లేదని కృంగిపోతున్నావా? అలా కృంగిపోకు. మనుషులు చేయి విడిచినను నిన్ను చేయి విడవని ఆదరణకర్త ప్రభువైన యేసుక్రీస్తు నీ చెంత ఉన్నారని గ్రహించు. ఆయనే నీకు ఆదరణకర్త. నిన్ను ప్రేమించి నీ కొరకు కలువరిలో తన్ను తాను త్యాగంగా బలిగా అర్పించిన ఆ దేవుడు నీ కొరకు ఉన్నప్పుడు నీవు మనుషుల వైపు చూసి ఆదరణ కొరకు అల్లాడిపోకు. నీతో ఉన్న దేవుడు శాశ్వతుడైన దేవుడు, గొప్ప కార్యములు చేయి దేవుడు ఆయన. మనుషులు ఈరోజు నీతో ఉండవచ్చు, నీకు ఏమీ లేదని తెలిసినప్పుడు నిన్ను విడిచి వెళ్ళొచ్చు. అటువంటి మనుషుల కొరకు నీవు ఎదురుచూచి వేసారిపోకు. దేవునిపై నీవు ఆనుకో, దేవునిపై విశ్వాసముంచు. మనుషులపైన నువ్వు ప్రేమగా ఉండొచ్చు, కానీ దేవునిపైన నీవు పట్టుదల కలిగి నీవు ఆయనపై నీవు విశ్వాసముతో నీవు ఆయనను ఆశ్రయిస్తే నీ ప్రతి భారము, నీ ప్రతి సంకెళ్ళు నీ నుంచి తొలగింపబడును. కనుక దేవుని ఆశ్రయించు, నమ్మకముతో విశ్వాసముతో మోకరించి ప్రార్థించు. దేవా, ఈ సమస్య నా నుంచి తొలగించండి, నీవు తప్ప నాకు ఎవ్వరు లేరయ్యా, ఈ సమస్య నుంచి నన్ను ఎలాగైనా విడిపించుము తండ్రి, నిన్నే ఆశ్రయిస్తున్నాను, నాకు గొప్ప ఆదరణ నీ నుంచే నేను పొందుకోవాలి, నేను ఆశ్రయిస్తున్నానండి అని నువ్వు నమ్మకముతో నీ పూర్తి విశ్వాసము 100% ఆయనపైనే నీవు ఆనుకొని ప్రార్థించి నీవు ఆయన ఆశ్రయించినట్లయితే తప్పక దేవుడు నీకు జవాబిచ్చి నిన్ను ఈ సమస్య నుంచి విడిపించి నిన్ను విశ్రాంతిలో దేవుడు ప్రవేశింపచేస్తారు. ఈ యొక్క సమస్య నీకు దూరపరిచి నిన్ను పూర్ణ సంతోషముతో దేవుడు నిన్ను ఆనందింపచేస్తారు. దేవునిపై ఆనుకొందువా? ఆనుకో నా సహోదరి సహోదరులారా. దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని, ఆదరణను నువ్వు పొందుకొందువు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.